colors spreading all around my room. My world's so bright, it's hard to breathe, but that's alright. जब मेरे साथ थी वो मेरी खास थी वो मेरी शूटर मेरा नशा मेरी घास थी वो मनाली मनाली कव्वाली कव्वाली वो दिखती माधुरी హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోటి ఎడిటింగ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఎప్పట్లాగే సరికొత్త వీడియో ఎడిటింగ్ స్టేటస్ ట్యుటోరియల్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. మరి ఇవాళ వీడియోని మీరు కంప్లీట్గా ఎండ్ వరకు చూసినట్లయితే మీరు కూడా చాలా సింపుల్గా వీడియోని అయితే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చని విషయాలని కామెంట్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. నేను దీనికి సంబంధించిన మెటీరియల్స్ అన్నింటినీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక టైం అయితే వేస్ట్ చేయకుండా వెంటనే వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ నౌ. ముందుగా మీరు కైన్ మాస్టర్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసి 9:16 రాస్పెక్ట్ రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఫొటోస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎడిటింగ్ కోసం అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకోండి. సో ఆ ఫొటోస్ని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఫొటోస్ని ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు కావాల్సిన ఫొటోస్ మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనబడుతున్న టిక్ మార్క్ని సెలెక్ట్ చేయండి. తరువాత లేయర్ మీద క్లిక్ చేసి మిడిల్లో మీకు క్రాపింగ్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ క్రాప్ మీద క్లిక్ చేసి స్క్రీన్కి సరిపడే విధంగా జూమ్ ఇన్ చేసుకొని = ఇవ్వండి. ఇదే విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఫోటోని కూడా జూమింగ్ అయితే ఇచ్చేసేయండి. డన్. అలాగే నెక్స్ట్ ఫోటో, సో ఇది కూడా అంతే, కొంచెం జూమ్ ఇన్ = తర్వాత ఇంకొక ఫోటో జూమ్ ఇన్ డన్. సో ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళినట్టయితే బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అయితే వస్తాయి. సో వీటిని మీకు కావాల్సిన విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇదే విధంగా ప్రతి ఒక్క ఫోటోకి కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఫొటోస్ని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ప్లస్ బటన్ కనబడుతుంది కదా, 2 ఫొటోస్ మధ్య లేయర్స్ మధ్య ఆ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి గెట్ మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇప్పుడు నేను కొన్ని రకాల ట్రాన్సాక్షన్స్ అయితే చెప్తాను. ముందుగా వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మీరు యాక్షన్లోకి అయితే వెళ్ళండి. తర్వాత ఇక్కడ మీరు క్రోమాటిక్ జూమ్ అని ఉంది కదా, సో దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. దాని తర్వాత మీరు కిందకి స్క్రాల్ చేసుకున్నట్లయితే షేక్ ఇట్ అని చెప్పేసి ఉంది కదా, సో దీన్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో షేక్ ఇట్ డౌన్లోడ్ అయిన తర్వాత కిందకి స్క్రాల్ చేసుకున్నట్లయితే ఛానల్ ట్విస్ట్ అని చెప్పేసి ఇంకొక ఎఫెక్ట్ అయితే కనబడుతుంది. సో దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఛానల్ ట్విస్ట్ అని చెప్పేసి ఒక ఎఫెక్ట్ ఉంది కదా, సో దీన్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ తర్వాత బ్యాక్కి వెళ్ళి స్పీడ్ టర్న్ అని చెప్పేసి ఇంకొకటి కనబడుతుంది. సో దీన్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇది కూడా డౌన్లోడ్ అయిపోయిందన్నమాట. తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళి అక్రిలేషన్ అని చెప్పేసి కనబడుతుంది. సో దీన్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇది కూడా డౌన్లోడ్ అయిపోయింది. ఫస్ట్గా మీరు స్పీడ్ టర్న్లోకి వెళ్ళి నెంబర్ 3 అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు దీని యొక్క ట్రాన్సాక్షన్ స్పీడ్ని 0.5 సెకండ్స్ అయితే పెట్టండి. అండ్ తర్వాత మనం ఇప్పుడు సెకండ్ దాంట్లోకి వెళ్ళి స్పీడ్ టర్న్లో మనం ఇందాక 3ది సెలెక్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు మీరు 4ది అయితే సెలెక్ట్ చేయండి. సో ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మనం మొదటి దానికి రెండవ దానికి సెలెక్ట్ చేసాం. ఇప్పుడు మూడో దాని మీదకి ప్లస్ దాని మీదకి వెళ్ళి అక్రిలేషన్లోకి వెళ్ళిపోయి మీరు 5 నెంబర్ ట్రాన్సాక్షన్ అయితే సెలెక్ట్ చేయండి. ఇది కూడా మీరు 0.5 సెకండ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ యాజ్ యూజువల్గా తర్వాత దాంట్లోకి వెళ్ళి అక్రిలేషన్లో ఇందాక 5 సెలెక్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు 6లోకి సెలెక్ట్ చేయండి. 0.5 సెకండ్స్ అయితే సెలెక్ట్ చేయండి. ఇదే విధంగా తర్వాత ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ ట్విస్ట్ ఉంది కదా, సో దీనిలోకి వెళ్ళి మీరు నెంబర్ 3ని సెలెక్ట్ చేసి 0.5 సెకండ్ డ్యూరేషన్ పెట్టండి. అండ్ దాని తర్వాత సేమ్ దాన్నే ఇందాక 3 పెట్టాం కాబట్టి ఇక్కడ 4 పెట్టి 0.5 సెకండ్స్ సెలెక్ట్ చేయండి. తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసి షేక్ ఇట్ ఉంది కదా, సో దీన్ని కూడా సెకండ్ వన్ సెలెక్ట్ చేయండి. 0.5 సెకండ్స్ పెట్టండి.
తర్వాత కూడా ప్లస్ మీద క్లిక్ చేసి షేక్ ఇట్ మీద పెట్టి ఇందాక ఫస్ట్ పెట్టాం కాబట్టి ఇప్పుడు సెకండ్ పెట్టండి. సో ఈ విధంగా 0.5 అయితే పెట్టండి. సో ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా ఇదే విధంగా అయితే ఇందులో అయితే సెలెక్ట్ చేయండి. క్రోమాటిక్ జూమ్ 0.5 సెకండ్స్, నెక్స్ట్ కూడా క్రోమాటిక్ జూమ్. ఈ విధంగా మనం అన్ని ట్రాన్సాక్షన్స్ని అన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి డ్యూరేషన్ని కంప్లీట్గా తగ్గించేయండి. సో ఇదే విధంగా ప్రతి ఒక్క ఫోటో డ్యూరేషన్ని ఎంతవరకు తగ్గితే అంతవరకు తగ్గించేయండి. సో ఇదే విధంగా మీరు చూస్తున్నారు కదా స్క్రీన్లో, ఈ విధంగా ప్రతి ఒక్క ఫోటో యొక్క డ్యూరేషన్ని తగ్గించేసేయండి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుందన్నమాట. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము చేయాలి అంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. సో జస్ట్ ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అప్పుడే మేము ఇంకా చాలా వీడియోస్ చేయడానికి మాకు చాలా ఎనర్జీగా ఉంటుంది. సో ఫైనల్గా ప్రివ్యూ అయితే చూడండి ఇప్పుడు ఎలా ఉందో. సో నా దగ్గర చాలా లిమిటెడ్ ఫొటోస్ ఉన్నాయి, చాలా తక్కువ స్టిల్సే ఉన్నాయన్నమాట. సో మీ దగ్గర ఎక్కువ ఫొటోస్ ఉండి ఎక్కువ స్టిల్స్ ఉంటే ఇంకా అందంగా ఉంటుంది వీడియో అనేది. సో ఈ విధంగా ఫోటోని మీరు తయారు చేసుకున్న తర్వాత వీడియోని ఇక్కడ ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి దీన్ని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి హై క్వాలిటీలో. ఈ విధంగా వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి ప్లస్ మీద క్లిక్ చేసి 9:16లోకి వెళ్ళండి. నేను ఆల్రెడీ మీకు కింగ్ అనే యానిమేషన్ని క్రియేట్ చేసి మీకు డిస్క్రిప్షన్లో మీడియా ఫైల్ ద్వారా ప్రొవైడ్ చేసి అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టాను అనమాట. సో ముందు దీన్ని యాడ్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఫొటోస్ అన్నీ కలిపి వీడియో చేసారు కాబట్టి దాన్ని ఎక్స్పోర్ట్ చేశారు కదా, దాన్ని కూడా యాడ్ చేసి టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా అయితే ఇచ్చారు. ఈ కింగ్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో అక్కడి నుంచి అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఆల్రెడీ దీన్ని నేను మేక్ చేసి పెట్టాను అనమాట, స్మోక్ ఇలాంటి ఎఫెక్ట్స్ అన్ని వేసి మీరు చేసే పని లేకుండా. తర్వాత మీరు ఇంపోర్ట్ చేసుకున్న వీడియోని స్పీడ్ మీద వెళ్ళి 1.5 సెకండ్స్ స్పీడ్ అయితే దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మీరు ఈ లేయర్ మీద క్లిక్ చేసి పైన కనబడుతున్న 3 డాట్స్ క్లిక్ చేసి డూప్లికేట్ సెలెక్ట్ చేయండి. సో ఇదే విధంగా ఇంకొక డూప్లికేట్, ఇలా మీరు 3 డూప్లికేట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు మొత్తం 4 వీడియోని మీరు ఇందులోకి ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వీడియో టు వీడియోకి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ట్రాన్సాక్షన్స్లో ఈ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి నెంబర్ 3 ట్రాన్సాక్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. అలాగే సెకండ్ ప్లస్ మీద క్లిక్ చేసి దీనికి కూడా మీకు నచ్చిన ఏదో ఒక ట్రాన్సాక్షన్ని 0.5 సెకండ్స్తో యాడ్ చేసేయండి. ఇదే విధంగా ప్రతి ఒక్క దానికి కూడా 0.5 సెకండ్స్తో అయితే యాడ్ చేయండి. సో ఇప్పుడు మీరు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ముందుగా మీరు సెలెక్ట్ చేస్తున్నారు కదా కింగ్ PNG. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ దానితో పాటుగా దీన్ని కొంచెం జూమ్ చేసుకుని కిందకి తీసుకొచ్చేసేసి సైడ్లో పెట్టేసేసి దీని యొక్క అడ్జస్ట్మెంట్ని అయితే తగ్గించండి, బ్రైట్నెస్ ఇలాంటివి తగ్గించండి కొంచెం. సో దీన్ని బ్రైట్నెస్ కాంట్రాస్ట్ సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఓవర్ యానిమేషన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు స్కేలింగ్ యానిమేషన్ కానీ లేదా ఫ్లోటింగ్ యానిమేషన్ కానీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ కింగ్ లేయర్ని వీడియో ఎండింగ్ వరకు కూడా దీన్ని పెంచుకోండి. ఓకే గైస్, ఫైనల్గా ప్రివ్యూ అయితే చూడండి ఇలా ఉంటుంది. సో నా దగ్గర ఉన్న ఫొటోస్ అయితే చాలా లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి నేను ఇలా అయితే రావడం అయితే జరిగింది. మీ దగ్గర మంచి ఫొటోస్ ఉండి మంచి స్టిల్స్ ఉంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది వీడియో అనేది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీరు పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ ద సబ్స్క్రైబ్ బటన్.